అందరికీ నమస్కారము. ఏదైతే నిన్న విశాఖపట్నంలో జరిగినటువంటి పర్యాటక రంగాన్ని ఉద్దేశించి ఆ సదస్సులో గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని ఉద్దేశించి ఏదో సవరణల గురించి మాట్లాడడం అనేది మేము ఈరోజు పేపర్ చూస్తే తెలిసింది. దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఒక గిరిజన జేఏసీగా మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఉన్నటువంటి గిరిజన చట్టాలు అమలుకు నోచుకోని పరిస్థితుల్లో అనేక మారుమూల గ్రామాల్లో ఇప్పటికే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి గిరిజన జీవన విధానాన్ని ఇంకా మరీ ప్రమాదంలో నెట్టివేసే విధంగా అయ్యన్న పాత్రుడు గారు ఈరోజు నిన్న జరిగిన పర్యాటక రంగాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ 170 అనేది సవరణ విషయంలో మాట్లాడారు. అయ్యన్న పాత్రుడు గారికి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం. అయ్యా, సవరణలు చేయాలనుకుంటే మీ పార్టీలో ఉన్నటువంటి ఏవైనా పదవుల కోసమో లేకపోతే మీకున్నటువంటి ఏ సమస్యల కోసం సవరణలు చేసుకోండి తప్ప మాకు గిరిజనులకు ఉన్నటువంటి హక్కుల్ని కాలరాసే విధంగా మీరు మాట్లాడడం అనేది ఇది యావత్తు రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి గిరిజన సమాజానికి మీరు పెనుముప్పుగా మార్చినటువంటి ఆ ప్రమాదం ఉంది. కాబట్టి మీరు ఏదైతే చేశారో ఆ వ్యాఖ్యని మీరు వెంటనే ఉపసంహరించుకోండి. వెనక్కి తీసుకోకపోతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అలాగే ముఖ్యంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సమాజం అంతా ఏకమై ఉద్యమాలకు కూడా వెనకాడమని మీకు ఈ మూలంగా జేఏసీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికీ అనేక పర్యాలు ఒకవైపు చూస్తుంటే ఒక పెద్ద మనిషి ఏమొచ్చి రాజ్యాంగాన్నే మార్చామంటారు. ఈలోపు మీరేమొంచి ఉన్నటువంటి గిరిజన చట్టాలను ఏమొంచి సవరణలు అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మీరు మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి ఉన్న చట్టాలని అవి సవరణల పేరుతోనో కానీ ఇంకొక పేరుతో కానీ మీరు మార్చాలనుకుంటే ఖబర్దార్, మీకు ఎప్పుడైనా సరే మా నుండి మీకు పెద్ద ఉద్యమాలు తప్పవని మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే అనేకమైనటువంటి ఈ ఖనిజ సంపద అంతా గిరిజన ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద అంతా ఈ రాజకీయ పేరుతో ఈ సవరణల పేరుతో అనేక సంపద అంతా దోచుకున్నది ఇంకా చాలు. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంకా పర్యాటక పేరుతో కానీ ఇంకొక సవరణలతో కానీ ఇంకా గిరిజనుల ప్రాంతాలకు వచ్చి ఇంకా ఖనిజ సంపదనని దోచుకోవడానికి ప్రయత్నిస్తే ఇక్కడ ఉన్న గిరిజన సమాజం అంతా చూస్తూ ఊరుకుంటుందని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ వివేకము. కాబట్టి మీ పైన నిన్నటి వరకు మాకు అపారమైన గౌరవం ఉండేది. ఎందుకంటే మీ సీనియర్ సభ్యులుగా మీ పార్టీలో పనిచేస్తున్నటువంటి సీనియర్ సభ్యులుగా ఒక స్పీకర్ పదవి అనేది ఇవ్వడం అనేది మేము మొన్నటి వరకు మా పార్టీ అనేది మంచి నిర్ణయమే తీసుకుంది అనుకున్నాం. ఎందుకంటే మీకు ఎంతో అపారమైన అనుభవం ఉంది అనుకున్నాము. కానీ మా గిరిజన చట్టాలనే మీరు ఉల్లంఘించినంత స్టేజ్కి వచ్చారంటే అది మీకున్నటువంటి పరిజ్ఞానం అనేది మీ విజ్ఞతకే విడిచిపెడుతున్నాం. కాబట్టి అదే ప్రశ్న అనేది మాకున్నటువంటి సవరణలు కానీ అదే ఇంకొక మార్పు కానీ అది ఎస్సీ కానీ బీసీ సంఘాల్లో కానీ మీరు ఆ క్వశ్చన్ చేసుంటే ఈ పాటికి మీ ఇల్లు ముట్టడికో ఇంక దేనికో ప్రయత్నాలు చేసి ఉండరు. కానీ మేము అటువంటివి మేము పూనుకోలేదు. కానీ మీరు తెలుసో తెలియకో 170 కోసము మీరు ఒక సవరణ అన్నారు. ఆ సవరణ అనేది మీరు వెనక్కి తీసుకోకపోతే, ఆ మాట అనేది వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సమాజం యావత్తు అనేక ఉద్యమాలకు మేము పిలుపునివ్వడం జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు స్పందించి వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామానికి ఎదుర్కొంటారని జేఏసీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై ఆదివాసీ.